హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? శ్రీరాముడంతటి వాడికే హనుమంతుడి అవసరం వచ్చింది. మానవులం మనమెంత? నాకు ఎవరి అవసరం లేదు అని విర్రవీగకు. ప్రకృతి చాలా శక్తివంతమైనది. రూపులే కాదు, చేతిలో ఉన్న రేఖలు కూడా మార్చేయగలదు. 100 సంవత్సరాలు బ్రతికే కన్నా ఇష్టమైన మనిషితో ఒక్కరోజు ప్రేమతో బ్రతికినా చాలు. అంతకంటే ఆనందం ఇంకొకటి ఉండదు. జీవితంలో ఎప్పుడూ కూడా నటించొద్దు. నీవు ఎలా ఉన్నావో అలాగే ఉండు. ఎవరినో మెప్పించడానికి ప్రయత్నం చేయకు. ఒక్కసారి జీవితంలో నటించడం అలవాటైతే జీవితాంతం నటించవలసి వస్తుంది. వాడు నన్ను కొట్టాడమ్మా అనగానే ముందు నువ్వేం చేశావని అడిగే తల్లి మాత్రమే ఈ ప్రపంచానికి ఒక గొప్ప పౌరుడిని అందిస్తుంది. మంచి మనిషిగా జీవించు, కానీ మంచి మనిషిని అని నిరూపించుకునే ప్రయత్నం చేసావా చెడు వ్యక్తిగా మారిపోయే అవకాశం ఉంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మనం ఇప్పుడు బాధపడుతూ ఉండొచ్చు, కానీ మనం బాధ పెట్టకపోయినా సరే మనల్ని బాధ పెట్టిన వారు బాధపడే ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది. నువ్వు దేన్నైనా వెతుక్కుంటూ వెళ్ళకు, అవమానపడతావు. ఎదురు చూస్తూ ఉండకు, మోసపోతావు. నిన్ను మాత్రమే నువ్వు నమ్ముకో. ఇది నటనా ప్రపంచం. మనుషులు దూరమైతే ప్రేమ పోదు, మనసులు దూరమైతేనే ప్రేమ పోతుంది. బలగమెంతున్నా బాధల్లో ఉన్నప్పుడు భరోసా ఇచ్చినోళ్లే అసలైన బంధువులు. ఎవరూ ఎవరికీ శాశ్వతం కాదు, కానీ ఉన్నంతవరకు ఎంత ప్రేమగా ఉంటారో అనేదే శాశ్వతం. ఈ లోకంలో తప్పు చేయడానికి ఎవరూ భయపడడం లేదు. చేసిన తప్పు భయపడకుండా ఉండడం కోసం మాత్రమే భయపడుతున్నారంతే. కొన్నిసార్లు వాదించి బాధపడటం కన్నా తప్పు నాదే అని మౌనంగా ఉండటమే చాలా మంచిది. నిజాయితీగా ఉన్న బంధం కోసం జీవితకాలం ఎదురు చూసినా తప్పులేదు, కానీ నటనతో కూడిన బంధాల కోసం ఒక్క క్షణం కూడా వృధా చేయకూడదు. బాగున్నాను అని చెప్పినంత తేలికగా బాధలో ఉన్నాను అని అందరూ చెప్పలేరు. కొన్ని మనమే అర్థం చేసుకోవాలి. ఒకరి జీవితం కోసం పాటు పడకపోయినా పర్వాలేదు, కానీ వెన్నుపోటు పొడవకుండా, మాట వేటు వేయకుండా ఉంటే అంతే చాలు. గొడ్డలితో నరికేసిన చెట్టు మళ్ళీ చిగురిస్తుంది, కానీ మాటలతో నరికేసిన మనసు ఎప్పటికీ చిగురించలేదు. పనివాడి విలువ పనికి మాలినవాడు వచ్చాకే తెలుస్తుంది. జీవితంలో 2 స్నేహితులను సంపాదించుకోండి. ఒకడు కృష్ణుడిలా పోరాడకుండా నిన్ను గెలిపించేవాడు. రెండోవాడు మీరు ఓడిపోతారు అని తెలిసి కూడా మీకోసం కర్ణుడిలా పోరాడేవాడు. ఎన్ని తప్పులు చేసినా పాపం పండే వరకు శిక్ష పడదు. విధిరాతను ఎవరూ తప్పించలేరు. చెడ్డవాడు ముందు ఎన్ని సుఖాలు అనుభవించి ఎంత ఎత్తుకు ఎదిగినా చివరకు పాతాళంలోకి దిగజారి పతనమే మూట కట్టుకుంటాడు. మంచివాడికి ముందు ఎన్ని కష్టాలు ఎదురైనా చివరకు విజయాలనే మూట కట్టుకుంటాడు. ఇది సత్యం. ఇదే సత్యం. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అంతా మన మంచికే అనుకో. అంతకుమించి మనశ్శాంతి ఈ భూప్రపంచంలో ఎక్కడా దొరకదు. నువ్వు వెళ్ళే దారి నిజాయితీగా ఉంటే నారు పోసిన భగవంతుడే నీరు పోసి నీ జీవితాన్ని పూలబాటుగా మారుస్తాడు. గడిచిపోయిన నిన్న తెలియని రేపటి కంటే గడుపుతున్న ఈరోజు ఎంతో విలువైనది. విసిరిన పంజాను సింహమైనా విడిచిపెడుతుందేమో, కానీ డేగ మాత్రం తన ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా విడిచిపెట్టదు. సింహంలాగా ఉంటావో డేగలాగా ఉంటావో నిర్ణయం నీ చేతిలోనే ఉంది. మీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటలని మౌనంగా వినండి. కాలమే వారికి సరైన సమాధానం చెప్తుంది. ఓపిక, సహనం అనేవి బలహీనతలు కావు, అంతర్గతంగా ఉండే శక్తులు. అవి అందరిలోనూ ఉండవు. జీవితం అనేది వద్దనుకుంటే పోయేది కాదు, రాసుకుంటే వచ్చేది కాదు. జీవితం ఒక రంగస్థలం. నువ్వు, నేను అందరం అందులో పాత్రధారులం. రాసేవాడు పైన ఉన్నాడు, నటించేవాళ్ళు మాత్రమే మనతో ఉన్నారు. నీ మనసుకు నచ్చిన నిర్ణయం తీసుకో, కానీ ఆ నిర్ణయానికి భవిష్యత్తులో ఇంకెప్పుడు నువ్వు బాధపడకుండా ఉండేలా చూసుకో.
జీవితంలో అంతమైన బంధం ఏదైనా ఉంది అంటే అది కళ్ళదే. రెండూ కలిసి తెరుచుకుంటాయి, కలిసి మూసుకుంటాయి, కలిసే నిద్రపోతాయి, ఒకేసారి కన్నీరు కారుస్తాయి. అదే కూడా జీవితాంతం ఒకదాన్ని ఒకటి చూడకుండానే కన్ను మూస్తాయి. ప్రేమించడం మాత్రం వస్తే సరిపోదు, దానిని చూపించడం కూడా తెలియాలి. ఏ బంధమైనా ముగిసిపోవడానికి కారణం సరిగా మాట్లాడలేకపోవడం, సరిగా అర్థం చేసుకోలేకపోవడమే. కాసులు ఉన్నప్పుడు ఎవరైనా కౌగిలించుకుంటారు, కానీ కష్టాల్లో ఉన్నప్పుడు కౌగిలించుకునేవారే నీ వాళ్ళు. అదృష్టంతో దొరికిన ప్రేమ, పేదవాడితో చేసిన స్నేహం, ఇవి రెండూ ఎప్పటికీ మోసం చెయ్యవు. కదలని బొమ్మకి కవితలు చెప్పినా, మారని మనిషికి నీతులు చెప్పినా ఒకటే. కొందరు నచ్చితే ఇష్టపడతారు, కొందరు నమ్మితే ఇష్టపడతారు. గుడ్డిగా పనిచేసేవాడు ఎప్పుడూ ఎదగలేడు. తెలివిగా పనిచేసేవాడి ఎదుగుదలను ఎవ్వరూ ఆపలేరు. మనం మాట్లాడితేనే మాట్లాడే బంధాలను వదిలేయడమే ఉత్తమం. నువ్వు మాట్లాడుతూనే మాట్లాడతారు అంటే నీ బంధం అక్కడ అవసరం లేదని అర్థం. నిజాయితీ లేని స్నేహితులు శత్రువుల కన్నా ప్రమాదకరం. మనం సంతోషంగా ఉండాలంటే ఒకరి గురించి మాట్లాడకుండా, ఆలోచించకుండా ఉంటే సరిపోతుంది. నువ్వు కోరుకున్న లైఫ్ నీకు కావాలంటే నీ దగ్గర అవసరాలకి మించిన ఆస్తి అయినా ఉండాలి, లేదా నిన్ను పోషించే సపోర్ట్ అయినా ఉండాలి. అవి రెండూ నీకు లేనప్పుడు అన్నీ మూసుకొని ఎవడో ఒకటి దగ్గర పనిచేయి. 100 సంవత్సరాలు బ్రతికే కన్నా ఇష్టమైన మనిషితో ఒక్కరోజు ప్రేమతో బ్రతికినా చాలు. అంతకంటే ఆనందం ఇంకొకటి ఉండదు. ఒకే ఒక్కరోజు బ్రతికే పువ్వే తల ఊపుతూ విరబూసి నవ్వుతూ ఉంటే 100 ఏళ్ళు బ్రతికే మనం చిరునవ్వుతో బ్రతకలేమా? బ్రతికేద్దాం. ఉన్నది ఒక్కటే జీవితం. ఒక నేత పుడితే 100 మందిని పాలిస్తాడు, ఒక నియంత పుడితే 100 మంది శాసిస్తాడు. అదే ఒక రైతు పుడితే 100 మందిని పోషిస్తాడు. పని చేసేవాడు చిన్న చిన్న పొరపాట్లు చేస్తాడు, పని చేయనివాడు పొరపాట్లు వెతకడమే పనిగా పెట్టుకుంటాడు. అర్థం చేసుకునే వాళ్లకు వివరించాల్సిన అవసరం లేదు, అన్నింటికీ విమర్శించే వాళ్లకు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నమ్మకూడని వారి మీద నమ్మకం పెట్టుకోవడం ఎంత తప్పో, నమ్మవలసిన వారిని అనుమానించడం కూడా అంతే తప్పు. మీకోసం వేచి ఉండే మనిషితో వీలున్నప్పుడు మాట్లాడటం కాదు, వీలు చేసుకుని మాట్లాడడం నిజమైన ప్రేమ. అది ఏ బంధమైనా సరే. ఆడది మగాడిని వదిలేస్తే బరి తెగించింది వదిలేసింది అంటారు. మగాడు ఆడదాన్ని వదిలేస్తే తప్పు చేసి ఉంటుంది, వదిలేశాడు అంటారు. ఇక్కడ ఎవరు ఎవరిని వదిలేసినా మచ్చపడేది మాత్రం మగువకే. మెడలో తాలిని తెంచుకోలేక, ఆ బంధాన్ని వేరొకరితో పంచుకోలేక, మెడతాడు ఉరితాడు అయితే బాగుండు అని బ్రతుకుతున్న ఆడవాళ్ళు ఎందరో. కన్నీళ్లు కళ్ళలో దాచుకోలేక, కన్నవారితో చెప్పుకోలేక, అటు కట్టుకున్నవాడితో కలిసి ఉండలేక, బాధని గుండెల్లో దాచి పైకి నవ్వుతూ సతమతమవుతున్న స్త్రీమూర్తులు ఎందరో. అందరికీ ఇవే మా పాదాభివందనాలు.